తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కామారెడ్డిలో దారుణం చోటు చేసుకుంది. ఒక భర్త తన భార్యని నడి రోడ్డు పైన గొంతు కోసి చంపేసిన ఘటన కూడా జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టిస్తూ ఉంది. వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని కారణాలతో గొడవ మొదలైంది. ఆ గొడవ కూడా చిలికి గాలివానలా తయారై అది మొత్తం భర్త భార్యని గొంతు పైన కడుపు పైన చాకుతో కూడా చంపినటువంటి పరిస్థితి మొత్తం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. స్థానికంగా నివాసం ఉండే నర్సింహులు తన భార్య మహేశ్వరి పైన కూడా అతి కిరాతకంగా దాడి చేశాడు. ఈ దాడి చేసిన తర్వాత కూడా అతను కడుపు పైన చాకుతో బలంగా పొడుచుకున్నటువంటి సిచ్యువేషన్. తను భార్యని చంపిన తర్వాత తను కూడా అతి దారుణంగా పొడుచుకున్న అనంతరం కూడా అక్కడ మొత్తం అందరూ కామారెడ్డిలో చూస్తున్నారు. నిజాం సాగర్ చౌరస్తా దగ్గర కూడా ఈ ఘటన జరిగింది. ఆ భర్త ఎవరైతే నర్సింహులు ఉన్నాడో అక్కడ సులభ్ కాంప్లెక్స్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. గత కొన్ని సంవత్సరాలుగా అయితే ఆయన స్థానికంగా ఉంటారని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఆయన స్వగ్రామం సిద్దిపేటకు సంబంధించినటువంటి జిల్లా కావడం, ఆయన చాలా ఇయర్స్గా కూడా ఇక్కడ ఉంటున్న నేపథ్యంలో భార్య భర్తల మధ్యలో కూడా కొన్ని రోజులుగా కూడా గొడవ అయితే నడుస్తూ ఉంది. ఈ గొడవలో ఏం జరిగింది ఏంటి అనేది పక్కన పెడితే అతి దారుణంగా పొడవడం ఇదంతా కూడా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఒక భర్త భార్యను చంపడం ఎందుకు అలా అని చెప్పేసి అందరూ అవాక్కైనటువంటి పరిస్థితి. ఆయనని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే చూడగానే అందరూ కూడా షాక్ కూలైపోయారు. మొత్తం రోడ్డు పైన కూడా కొన్ని సెకండ్స్ల వ్యవధిలో ఇట్లాంటి ఘటనలు చూసుకోవడం కూడా చాలామంది చూస్తూ ఉన్నారు. చూసిన వాళ్ళు కూడా దగ్గరకు వచ్చేలోపు కూడా ఆమెను పొడిసేసి ఆయన కూడా పొడుచుకున్నటువంటి సిచ్యువేషన్. అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారని కూడా మనం ఒకసారి చూస్తే భార్యని భర్త చంపడం ఇది ఎంతవరకు అసలు ఏం జరిగింది, ఇదంతా జరిగితే ఇట్లాంటి ప్రక్రియ ఇదంతా కూడా మొత్తం చాలా మటుకు కూడా గందరగోళమైనటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఆయన జరిగిన సంఘటన పైన ఇమ్మీడియట్గా పోలీసులు రంగప్రవేశం చేశారు. సులభ్ కాంప్లెక్స్ సంబంధించినటువంటి ఏరియాలో కూడా పోలీసులు ఇంకేమైనా ఆధారాలు సేకరించి ఆ పనిలో కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే నర్సింహులు ఉన్నారో వాళ్ళకు ఎవరు లేరని చెప్పేసి చెప్పిన పరిస్థితి. అక్కడ నుంచి కామారెడ్డి హాస్పిటల్ చేర్పించారు. అక్కడ మరింత మెరుగైన చికిత్సకై నిజామాబాద్ తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం నిజామాబాద్ సంబంధించినటువంటి ఆపరేషన్ థియేటర్ వద్ద కూడా ఉన్నాము. మరి అక్కడ అయితే నర్సింహులకు చికిత్స అందించడానికి ఆపరేషన్ చేయాల్సి ఉందని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు. మనం చూడొచ్చు. ఆయనకు కుటుంబ సభ్యులు కానీ మరింత సమాచారం తెలియాలని ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు లేరు కాబట్టి ఆయనని పోలీసులు కూడా తీసుకొచ్చి జిల్లా ఆసుపత్రికి కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఆపరేషన్ థియేటర్లో అయితే అతను ఉన్నాడు. మరి ఎందుకు చంపాల్సి వచ్చింది ఏంటి అని మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నంగా అయితే పోలీసులు ఈ కేసు విచారణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి ఇంత దారుణానికి ఒడిగట్టడం ఏంటి అని చెప్పేసి కూడా చాలా మటుకు క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంది. మరి ఇంత కిరాతంగా చంపితే అసలు అక్కడ చూడని లోపు కూడా ఇట్లాంటి ఘటన కత్తి ఆయన దగ్గర మరి ఎట్లా తీసుకొచ్చాడో ముందు ప్రీ ప్లాన్గా చేశాడా? మరి అంత క్షణం చూడగానే అందరు అవాక్కయ్యే విధంగా ఒకసారి ఏదన్నా రోడ్డు పైన జరిగితే కొంతమంది దగ్గరకు వస్తారు, అట్లా కాదని చెప్పేసి వారించిన ఫ్యూ ఆఫ్ సెకండ్స్లోనే ఇట్లాంటి ఘటన తీవ్రమైనటువంటి భయాందోళన కూడా నెలకొంది. ఎందుకంటే నడి రోడ్డు మీద హత్య జరగడం అంటే అది మామూలు విషయం కాదు. మరి నడి రోడ్డు మీద జరిగింది. ఇది ఒక భర్త భార్యను చంపడం ఇది చాలా తీవ్రంగా వేధిస్తున్నటువంటి సిచ్యువేషన్. దీనికి మరిన్ని వివరాలు తెలవాలి. పోలీసులు రంగప్రవేశం చేసి కూడా కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.